ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మోహన్ గారు నన్ను రమ్మన్నారు. మా ఆయన ఇంట్లో లేరు. మిస్సెస్ మోహన్, హ్యాపీ యానివర్సరీ. ఐఎమ్ అరుణ్, ద పియానిస్ట్. ప్రైవేట్ కాన్సర్ట్ ఇవ్వడం కోసం మోహన్ గారు నన్ను రమ్మన్నారు. ప్రైవేట్ కాన్సర్టా? ఆయన బెంగళూరు వెళ్ళారు, రేపు వస్తారు. ఇవ్వాలి రమ్మన్నారు మ్యామ్. 1 o'clockకి. ఓహ్ సారీ, 5 minutes ఎర్లీకి వచ్చాను. ఐ థింక్ యూ గొట్ ద డేట్ రాంగ్. ఆయన రేపు వస్తారు, మీరు కలవచ్చు. ఓకే, బాయ్. సారీ మ్యామ్, ఆయన మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి దీని గురించి చెప్పలేదు అనుకుంటాను. నాకు అడ్వాన్స్ ఇచ్చి ఈ రోజే రమ్మన్నారు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారా ప్లీజ్? మ్యామ్, మోహన్ గారే అనుకుంటా. సరే, లోపలికి రండి. ఆయనకు ఒకసారి కాల్ చేస్తాను, 2 minutes. ఓకే మ్యామ్. మోహన్, పెద్ద రోజు నుంచి ఎవరో ప్రైవేట్ కాన్సర్ట్ కోసం వచ్చారు. ఓ మై గాడ్ మోహన్, తను వస్తారని నాకు ముందు ఒక మాట అయినా చెప్పాలి కదా. సరైన బట్టలు కూడా వేసుకోలేదు నేను. సరే, త్వరగా వచ్చి వెయిట్ చేస్తుంటాం. 10 minutesలో వచ్చేస్తారు. ఓకే మ్యామ్. ఇట్స్ అ వండర్ఫుల్ మినీ గ్రాండ్. ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్. అవును, నీకు అస్సలు కనపడదా? అంటే కొంచెం కూడా? ఎస్ మ్యామ్, ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండ్. ఏం కనపడదు. 14 years ఏజ్ అప్పుడు తలకి బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. సో అప్పటి నుంచి మరి పియానో ఎలా? కనపడదు కానీ వినిపిస్తుంది మ్యామ్. ఇట్స్ జస్ట్ అబౌట్. రైట్, ప్లే సంథింగ్. ష్యూర్ మ్యామ్. వావ్, మోహన్ ఇంత రొమాంటిక్గా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చా? యా, షో. నీకు రైట్ సైడ్. టు యువర్ లెఫ్ట్. ఓకే మ్యామ్. Hey, surprise!
వాట్ ఎ లవ్లీ పర్ఫార్మెన్స్. ఓ, మోహన్ వచ్చినట్టున్నారు. మోహన్, ఇంత లేట్ గానా నువ్వు వచ్చేది? దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. హీ ప్లేస్ సో బ్యూటిఫుల్లీ. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? తర్వాత మాట్లాడుదులే మోహన్, ముందు లోపలికి పద, నీకో సర్ప్రైజ్ ఉంది. వావ్, ఏంటి మోహన్, నువ్వు వచ్చి 2 minutes కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? దిస్ ఇస్ నాట్ ఫేరా. ప్లీజ్ సిమ్రన్. అరే, మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా? సరే, త్వరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తుంటా. బాయ్ మోహన్, బాయ్. ఇది అర్జెంట్గా డీల్ క్లోజ్ చేయాలంట. వచ్చేస్తారులే. నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా? నో మ్యామ్, థ్యాంక్ యూ. మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పర్లేదు మ్యామ్, నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. నేను గ్యారంటీ ఇస్తా సార్, మీ అదృష్టం మారిపోతా సార్. ఒక్క టికెట్ తీసుకోండి, మీ నసీబ్ మారిపోతుంది. చూస్తే రావు సార్, కొంటే వస్తుంది సార్. మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి, మీ చేతితో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్, చెప్తా. టచ్ చేయండి సార్, చెప్తా. కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్. అది చూసిర్రా, ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో. లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు. 100 రూపాయలు కొట్టుర్రి సార్. చాయ్ గిట్ల ఏమన్నా తాగుతారా? ఏమొద్దు, ఆటో కావాలి, పిలుస్తారా? ఓకే సార్. రే మురళి అక్క, ఈ సార్ని ఆటోలో తోలరాపో. ఓకే అక్క, జల్దీ జల్దీ. రాసుకో కాక. ఆ టికెట్ ఒక్క టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని. నమస్తే సార్. సార్ ఎక్కడ పోవాలి సార్? పోలీస్ స్టేషన్. ఇదిగోండి సార్, మీకే. అవును సార్.
ఎంతమంది కలిసినప్పుడు తేలదు కానీ తర్వాత రండి. ఎవరిని కలవాలి సార్? కంప్లైంట్ ఇవ్వాలి. రండి సార్, నేను తీసుకెళ్తాను. గుడి దగ్గర పోయింది సార్. అవునా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉదయం 8 గంటలకు గుడికి వెళ్ళామండి. బండి బయట పార్క్ చేశాను. సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మడ్రా? ఎవరు మడ్రు? నిన్నే. ఎవరు మడ్రు? సార్ తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడదు. ఎవరు మడ్రో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్. నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు దాన్ని టార్చర్ పెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పిల్లోని అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను. పద. నీ ఇల్లు ఎక్కడా? 18 జూన్ రోడ్. ఎక్కడా? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే సార్. ఓ షిట్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీరా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీద వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు. డిన్నర్కి వెళ్దాం. ఓకే బాయ్. బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎతకడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్. నీకెలా తెలుసు? అంటే నాకు అమ్మినవాడు చెప్పాడు సార్. సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా? సార్ నా గురించి వదిలేండి సార్. రాని ఎక్కడ ఉందో పట్టుకోండి సార్ ప్లీజ్ సార్. అందుకే ఇక వచ్చింది. పట్టుకుంటా ఆకు. వాటర్ ఇవ్వు. ఓకే సార్. సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు? సార్ అది రాణి షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్ 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్ రాణిని ఎతికి పెట్టండి. అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్.
అది ఖచ్చితంగా టింకు గారి స్కూల్ బస్సే. వాడిని పట్టుకున్న నాలుగు పీకితే రాణి ఎక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద టబాకాలు ఇస్తాడు సార్. పాపం రాణి 3 రోజులు ఏం తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి, రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ? తాగు, పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సిమ్రన్, ఓ హాయ్ పెడ్రో. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎక్కడ? తెలుసు కదా, ఆల్వేస్ లేట్. ఓ రియలీ? అరుణ్ అంత ఓకేనా? సోఫీ, కమింగ్. care for some red wine? Yes, please. That would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. మీ పియానో ప్లేయర్ సూపర్ అసలు. చాలా బాగా ప్లే చేస్తారు. Yeah, he's really great. బాయ్ ఫ్రెండా? What? కాదు, మీరు చూసే పద్ధతిలో లవ్ లో ఉన్నారేమో అనిపించింది, అందుకే అడిగా. Ma'am, your red velvet cake is ready. తీసుకురానా? ఓ, ఇందాక ఫోన్లో చెప్పడం మర్చిపోయాను. డయాబెటిక్ కేక్ కదా? Yes, yes. మోహన్ హెల్త్ గురించి మీకు తెలుసు. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ వచ్చేలా లేరు, ఇక నేను వెళ్తాను. 5 minutes వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఆర్ యు షూర్? యా, సీ యు సూన్. సీ యూ, బాయ్. బాయ్. అరుణ్ సార్ చూసావా? ఇప్పుడు ఆటోకి వెళ్ళిపోయారు మేడం. అప్పుడే వెళ్ళిపోయాడా? 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు. 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు, జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేసులో ₹1 కోటి తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజానిజాలేంటో తెలియదు. నిజం చెప్తున్నా. అమ్మ తోడు సార్, ఆ వాచ్ సవేరా బాత్రూమ్ దొరికింది సార్. ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్ దే. లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమైనా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. యూ మస్ట్ బి అరుణ్, రైట్? యా, మీరు? పవిత్ర, మోహన్ గారి డాటర్ని. డాడ్ మీ గురించి చాలా చెప్పారు. మీ పిక్ కూడా సెండ్ చేశారు. మీరన్నా మీ మ్యూజిక్ కన్నా మా డాడ్కి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే. హౌ వాజ్ హీ? ఎలా ఉన్నారు అప్పుడైనా? హీ వాజ్ హ్యాపీ మ్యాన్. బాగానే ఉన్నారు. గణేష్,
సార్. అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను మధ్యాహ్నం 1 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతా అబద్ధం. వీళ్ళిద్దరు కలిసి మోహన్ గారిని చంపేశారు. చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఉంగరం కోసం ఆయన వేలు కూడా ఫట్ పని వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి. నా కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి. పవిత్ర వీళ్ళని నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జనక్ పాయల్ బాజే ఒక రేంజ్ మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్. మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కనులు తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు, నిన్నలలో నిలిచావు. థ్యాంక్స్ అరుణ్. మోహన్ ఒక మాట చెప్పేవారు, గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి, భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని. కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు. మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్. తను వచ్చిన 10 నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు. We miss you, Mohan. We miss you. Sorry, Pavitra. We will be with you. Take care, Simran. మళ్ళీ కలుస్తాను. So sad. ధైర్యంగా ఉండు తల్లి. సిమ్రాన్ తన స్పీచ్లో అంతా అబద్ధం చెప్పింది సార్. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పింది? ఇంతకీ మీరెవరు? డిసౌజా, సెయింట్ యాన్ స్కూల్ ప్రిన్సిపల్ని. మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను. ఓకే, చెప్పండి. ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్లో నాతో పాటు ఒక అతను వచ్చాడు. నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారింట్లోకి వెళ్ళడం నేను చూశాను. 10 నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను. అందరికన్నా లాస్ట్లో ఆ కళ్ళు లేని అబ్బాయి, అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే, అతను వెళ్ళడం చూశాను. ముందు పియానో ప్లేయర్ వచ్చాడు, ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు. నో, నేను చెప్తున్నాను కదా, నాకు బాగా గుర్తు. ఎలా ఉంటాడు అతను? పొడుగ్గా, బలంగా, చిన్న గడ్డంతో బాడీ బిల్డర్లా ఉన్నాడు. అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను. కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి. సరే, క్యాజువల్గా అడగండి. ఓకే. ఈ పాట అంటే మా డాడ్కి చాలా ఇష్టం. నాకు నేర్పిస్తారా? యా, తప్పకుండా. బై ద వే, మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్తో కనెక్ట్ అయి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా. పర్లేదండి, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకొకరా? ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే. మరి ఆ పెద్ద ఆవిడ అలా చెప్పింది ఏంటండి? బహుశా ఆవిడ లాస్ట్ వీక్ గురించి చెప్పుండొచ్చేమో. లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు, దాని తర్వాత మోహన్ వచ్చాడు. మిస్సెస్ డిసూజాకి వయసు అయిపోతుంది కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి. మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్కి 10 ఫ్రాంక్ కాల్స్ వస్తున్నాయి సార్. నిన్నైతే ఒకడు మీరే ఆ మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బ్రిడ్జ్ దగ్గర పడేశాడు అన్నారు సార్. అరే మెల్లగా బాబీ. మేము నమ్మలేదు మేడం. అయినా మా ఆయనంటే అందరికీ కుళ్ళు. ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరూ.
అవును, ఆ కేసుకి సంబంధించి మొన్న ఎవరినో పట్టుకున్నారంట కదా, న్యూస్ పేపర్లో చదివాను. పట్టుకున్నాంలే మేడం. వాడిని ఎంత కొట్టినా అసలు ఏం చెప్పట్లేదు. సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు కదా సార్. చూడు బాబీ, ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నానని అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి. ఆవిడ అసలు ఆ ముసలోడు మోహన్ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఏజ్ డిఫరెన్స్ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందా? పైగా లవ్ మ్యారేజ్. డబ్బు కోసం మేడం. అది ఉండొచ్చు, కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని. లైక్ యూనో, ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు. మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం. సేమ్ ఇదే మ్యాటర్ స్కూల్ ప్రిన్సిపల్ డిసోజా గారు కూడా చెప్పారు. డిసోజా ఎవరు? డిసోజా అని మోహన్ గారి ఇంటి ఎదురుగానే ఉంటుంది సార్. ఆ రోజు ఎవరో మూడో వ్యక్తి మోహన్ గారి ఇంటికి వచ్చారని ఆవిడ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ చూస్తే గ్యారంటీ గుర్తుపడతాను కూడా అంటుంది సార్. మరి ఇంకే, అతను ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ చేయించచ్చు కదా. చూడు బాబీ, ఇది హై ప్రొఫైల్ కేస్. దీని గానీ మీరు సాల్వ్ చేయగలిగితే నీకు నీ టీంకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ఆలోచించు. సార్ ఆవిడ ఒకసారి స్టేషన్కి రమ్మని చెప్పంటారు సార్? సూపర్ ఐడియా. సీనియర్ సిటిజన్ కదా, ఆవిడ్ని స్టేషన్కి పిలవటం కరెక్ట్ కాదు. మనమే ఆవిడింటికి వెళ్దాం. ఓకే సార్. వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అరే బాబీ, ఎగ్స్ తినలేదేంటి? రోజు ప్రోటీన్ కోసం 16 గుడ్లు తింటారు ఆయన. అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్. అరుణ్, సోఫీ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నాట్ ఓకే అరుణ్. మొన్నేమో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు. 2 రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది అరుణ్? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ. మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వచ్చాక కలుద్దామా? సరే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్. ఆ రోజు నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది నీ మీద సింపతి ఉండో లేక క్యాజువల్గానో జరిగింది కాదు. నీకు అర్థమవుతుందా? సరే, నీ పని అయ్యాక ఫోన్ చేయి. ఓకే. పవిత్ర, హెడేక్గా ఉంది. కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా? సరే అండి. థ్యాంక్ యూ. బాగా తలనొప్పిగా ఉంది. మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా? తీసుకొస్తాను. సిమ్రన్, 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 ఏమైందమ్మా? నిన్నే అడుగుతోంది. ఇటు చూడు. సిమ్రన్, సిమ్రన్. అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు సార్. 24 hours వాటర్ సప్లై ఉంది. ఎలా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ గ్లాసెస్ ఆమె ఫ్లాట్ ముందు దొరికాయి. ఇవి దొరికిన చోట తేమగా ఉంది. బహుశా నాకు తెలిసి ఆమె కాలు జారి కింద పడి ఉండొచ్చు. మోహన్ గారి మర్డర్ కేసులో మనం ఈవెండే కదా క్వశ్చన్ చేయాలనుకుంది. ఎస్ సార్. మిసెస్ డిసౌజా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి ఆవిడ. ఇట్స్ రియల్లీ పవిత్ర, సాడ్. ఇక్కడ ఏం చేస్తున్నావు? పూజకి టైం అవుతుంది, పదా. ఓకే, బాయ్ అరుణ్. ఓకే.